ఒకసారి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీ గ్రామం చాలా చక్కగా, చాలా అందంగా, ఈ చుట్టుపక్కల ఉన్న కొండలు, చుట్టుపక్కల మరి ఏజెన్సీ ప్రాంతం కనుక చాలా చక్కటి వాతావరణం ఈ ప్రాంతంలో ఉంది. ప్రజలు కూడా అంతే చక్కగా, మంచి మనసు కలిగిన వారుగా, ప్రేమ కలిగిన వారుగా ఈ ప్రాంత నివాసులు మరి చక్కగా నివసిస్తున్నట్లుగా కూడా మేము ఆలోచన చేస్తున్నాం. మీ అందరికీ కూడా గ్రామంలో ఉన్న పెద్దలకు, నాయకులకు, అలాగే గ్రామంలో ఉన్న తల్లి, తండ్రి, సహోదరి, సహోదరులకు అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఆలోచన చేస్తే టీవీలో సాయంత్రం అయితే ఏదో ఒక సీరియల్ వస్తుంది. సీరియల్ వచ్చినప్పుడు టీవీ దగ్గర కుటుంబం అంతా కూడా కూర్చొని చక్కగా ఆ టీవీ సీరియల్లో అత్తాకోడల గొడవ కావచ్చు, లేకపోతే భార్యాభర్తల గొడవ కావచ్చు, లేకపోతే ఏదో సమస్యను చక్కగా చూస్తూ వాటిని ఆలకిస్తూ ఉంటారు. అందులో ఉన్నవి కొంతమంది మంచిని నేర్చుకునేవారు ఉన్నారు, కొంతమంది చెడును నేర్చుకునేవారు ఉన్నారు, కొంతమంది తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, కొంతమంది వాటిని వెంబడించి నష్టం తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. అంటే ఇటువంటి పరిస్థితులు, అంటే కొన్ని మంచి నేర్చుకునేవి ఉంటున్నాయి, కొన్ని చెడును నేర్చుకునేవి కూడా ఉంటున్నాయి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తూ ఉన్నారు. ఆ సెల్ ఫోనులో ఉన్న యూట్యూబ్ ఛానల్స్లో, లేకపోతే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మరి అనేకమైన వాటిని వాళ్ళు చూస్తూ గేమ్స్ ద్వారా ఎంతోమంది మరి ఎంతో ధనాన్ని కోల్పోయిన వారిని కూడా చూస్తూ ఉన్నాం. అంటే గేమ్స్ ఆడి నష్టపోయిన వారు. అంటే చూడండి, ఒక సెల్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తే తన బిడ్డలకు ఆ సెల్ ఫోన్ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? నా పిల్లలు మంచి నేర్చుకోవాలి అని. ఆ పిల్లలకి ఎక్కువ పుస్తకాలు ఇస్తాడంట ఆయన. అంటే ఆ సెల్ ఫోన్లో ఉన్నవి చూసి అంతటితోనే నా పిల్లలు ఆగిపోతారు, ఇంకా గొప్ప వాటి కొరకు వారి ప్రయత్నాలు చేయలేరు, వారి యొక్క ఆలోచనలు ముందుకు వెళ్ళలేవు అని ఆలోచన చేసి ఆ సెల్ ఫోన్ కనిపెట్టిన ఆ యాపిల్ కంపెనీ కావచ్చు, ఏదైనా సరే పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకుండా మంచి పుస్తకాలు ఇచ్చారంట. ఆ పుస్తకాల ద్వారా మంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏది వింటున్నామో అనేది కూడా, మనం ఏది చూస్తున్నామో అనేది కూడా చాలా జాగ్రత్తగా మనము ఈ రోజుల్లో ఆలోచించవలసిన పరిస్థితులు ఉన్నాయి. అవి మనిషి మీద ప్రభావితం చేస్తున్నాయి. ఎందుకంటే నేను క్లియర్గా కాకినాడ పట్టణంలో ఒక కాలనీ ఇచ్చారు. ఆ కాలనీలో ఒక తండ్రి తన పిల్లవాడికి చిన్న వయసులోనే సెల్ ఫోన్ ఇస్తే, ఆ కారు గేమ్ ఆడుకోవడానికి ఆ సెల్ ఫోన్ ఇచ్చేస్తే, వాడికి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి వాడు ఆ సెల్ ఫోను ఏ గేమ్స్ అయితే వాడాడో దాని ద్వారా వాడు పిచ్చోడు అయిపోయాడు. అంటే దానికి అటైడ్ అయిపోయి అలాగే ఆ యొక్క సెల్ ఫోన్ లేకపోతే, ఆ గేమ్స్ లేకపోతే, అలాగే అందులో ఎలాగైతే ఆ గేమ్స్ ఆడుతూ చూస్తూ టెన్షన్తో ఉంటాడో ఆ టెన్షన్స్ వాతావరణం పిల్లోళ్ళు వచ్చేసినాయి. చూసారా? ఇవి మనం చాలా జాగ్రత్తగా